డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో చంద్రబాబును మించిన రాజకీయ నాయకులు మరొకరు ఉండరన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. జరగని స్కామ్ను జరిగినట్లు సృష్టించి ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజల దృష్టిని మరలిస్తున్నారని మండిపడ్డారు. 6 నెలలుగా నిరుపేదలపై విద్యుత్ ఛార్జీల భారం మోపుతున్నారని ఫైర్ అయ్యారు. ఎన్నికలకు ముందు చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏమంటే, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎట్టి పరిస్థితులు కూడా కరెంటు ఛార్జీలు పెంచము అన్నాడు. కరెంటు ఛార్జీలు పెంచమని అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఈవెన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున భారాలు మోపలేదు. ఒక 6 మాసాల కాలంలోనే 15,480 కోట్ల రూపాయల విద్యుత్ భారాలు వినియోగదారులపైన మోపడం జరిగింది. ఆ రోజు నారా లోకేష్ గారైతే ఎక్కడైనా స్మార్ట్ మీటర్లు బిగిస్తే దాన్ని పగలగొట్టమని కూడా చెప్పారు. మరి ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పగలగొట్టమంటారు, అధికారానికి వచ్చిన తర్వాత బిగించమంటారు. అంటే ప్రజలు ఏమంటే ఏమి గమనించారా? మీరు ఏం చెప్తే అది ఫాలో కావాల్సిందేనా?